88,000 అంటే ఈ 2 జిల్లాలే కాదు, ఈ 2 జిల్లాలకు మళ్ళీ మా కడప జిల్లాను లేకపోతే శ్రీకాకుళం జిల్లాను ఇవన్నీ కూడా కలిపినా కూడా 1,24,00,000 మందికి ప్లేస్మెంట్ వస్తుంది అని అంటే ఏ స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉందన్నది ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. మన రాష్ట్రంలో 13,000 గ్రామ పంచాయతీలుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 17,005 వైఎస్ఆర్ జగనన్న కాలనీలు ఇవాళ రాబోతా ఉన్నాయని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కాలనీలలో లేఅవుట్లు వేసి ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇవ్వడమే కాకుండా ఈ కాలనీలలో రాబోయే రోజుల్లో త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజు, విద్యుత్తు ఇంకా ఇటువంటి అనేక వసతులు కూడా కల్పించబోతా ఉన్నాం. దాదాపుగా మరో 7,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి అధికారులు ఉజ్జాయింపుగా చెప్తా ఉన్నారు. దానికి కూడా సిద్ధమవుతా ఉన్నాం. ఇంకా కాలనీ సైజును బట్టి ఇంకా కాలనీ సైజు కన్నా పెద్దదిగా ఉంటే ఆ కాలనీలలో పార్కులు, స్కూల్స్, అంగన్వాడీసు, విలేజ్ క్లినిక్స్, కమ్యూనిటీ హాల్స్ ఇటువంటివి కూడా అక్కడే కమ్యూనిటీ హాల్స్ ఇటువంటివన్నీ కూడా అక్కడే ఉండేట్టుగా కూడా లేఅవుట్లలో ప్లానింగ్స్ కూడా ఇవాళ చేయడం కూడా జరిగింది. ఆ లేఅవుట్లలో ఉచితంగా పక్కా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. ఇంటి సైజును కూడా గతంలో 224 చదరపు అడుగులు అయితే ఆ 224 చదరపు అడుగులను మారుస్తూ ఇవాళ మనం కట్టించబోయే ఇళ్లను 340 చదరపు అడుగులకు పెంచుతూ ఇవాళ కట్టిస్తా ఉన్నాం ఇళ్లన్నీ కూడా. రాష్ట్ర వ్యాప్తంగా 68,361 ఎకరాల భూమిని ఇవాళ మనం లేఅవుట్లు చేసి ఇవాళ మనం ఇళ్ల పట్టాలుగా పంచబోతా ఉన్నాం. ఈ 68,361 ఎకరాల భూమి ఏదైతే ఉందో వీటి మార్కెట్ విలువ అక్షరాల 25,530 కోట్ల రూపాయల మార్కెట్ విలువ చేసే భూములను ఈరోజు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈరోజు పంచబోతా ఉన్నాము. ఈ 31,75,000 అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టబోతా ఉన్నాం. పట్టణ ప్రాంతాలలో అయితే 1 నుంచి 1.5 సెంటు దాకా ఎంత వీలైతే అంత ఇవ్వమని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే లేఅవుట్లు చేశారు. గ్రామీణ ప్రాంతాలలో అయితే ఖచ్చితంగా 1.5 సెంటు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి లేఅవుట్లు కూడా ఇవాళ ప్లాన్ చేయడం జరిగింది. ఆ పద్ధతిలోనే ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ మనం కట్టించబోయే ఈ ఇళ్లకు సంబంధించి ఉట్టి స్థలము ఇవ్వడమే కాదు, ఇంటిని కట్టించడానికి అన్ని రకాలుగా పూర్తిగా బాధ్యత కూడా తీసుకునే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ప్రతి లేఅవుట్లోనూ ఇదే లేఅవుట్లోనే మీ అందరికీ కూడా కనిపిస్తుంది ఒక మోడల్ ఇల్లు కూడా కట్టాం. ఆ మోడల్ ఇల్లును కట్టడం మీ అందరికీ కూడా కనిపించే కార్యక్రమం ఇదే లేఅవుట్లోనే ఉంది. ఇలా ప్రతి లేఅవుట్లో కూడా ఇలా మోడల్ ఇల్లును కట్టండి అని చెప్పడం జరిగింది. అదే మోడల్ ఇల్లును ₹1 కూడా పేదవాడికి ఖర్చు కాకుండా పూర్తిగా కట్టించే బాధ్యత మనది అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నా. ఈ ఇంట్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఒక లివింగ్ రూమ్ ఉంటుంది, ఒక కిచెన్ ఉంటుంది, వరండా ఉంటుంది, ఒక టాయిలెట్ ఉంటుంది, పైన ఒక సింటెక్స్ ట్యాంక్ కూడా ఉంటుంది. ట్యాంక్తో పాటు 2 ఫ్యాన్లు ఉంటాయి, 2 ట్యూబ్ లైట్లు ఉంటాయి, 2 LED లైట్లు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పి సగర్వంగా కూడా చెప్తూ ఇవే కాకుండా అక్షరాల 13 లక్షల మొక్కలు కూడా ఈ లేఅవుట్లలో నాటించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఎందుకంటే ఆహ్లాదకరంగా ఉండాలి అన్న తాపత్రయంతో ఇంటి స్థలాలు దాదాపుగా 31 లక్షలు ఇవ్వడం, ఇందులో మొదటి దశ కింద 15,60,000 ఇంటి స్థలాలలో ఇంటి నిర్మాణం ఇవాళ మొదలవుతా ఉంది. రెండో దశ ఇళ్ల నిర్మాణం అంటే మిగిలిన 12,70,000 రేపు సంవత్సరం
మొదలవుతుంది. వీటికి అదనంగా